ఆడబిడ్డల పెండ్లి కోసం గత ప్రభుత్వం తీసుకొచ్చిన కళ్యాణ లక్ష్మి పథకాన్ని కొంతమంది కాంగ్రెస్ నాయకులు కమిషన్ల కోసం వాడుకుంటున్నారు. కళ్యాణ లక్ష్మి చెక్ రావాలంటే డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. సిరిసిల్ల జిల్లా తంగలపల్లి మండలం ఇందిరమ్మ కాలనీకి చెందిన చంద్రకళ అనే మహిళ తన బిడ్డ పెండ్లి చేసింది. అయితే కళ్యాణ లక్ష్మి చెక్ రావాలంటే తనకు డబ్బులు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ మధుకర్ డిమాండ్ చేశాడు. దీంతో ఆమె బయట అప్పు తీసుకొచ్చి అతనికి డబ్బులు ఇచ్చింది. అయితే ఇటీవల కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీలో తన పేరు రాకపోవడంతో చంద్రకళ ఆందోళనకు గురైంది. అక్కడే ఉన్న ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్కు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటపడింది. టీవీలో ఏమని చెప్పింది? టీవీ రికార్డ్ వేసింది, తీసుకొని చెప్పింది ఆల్రెడీ. అదే టీవీలో చెప్పిన కదా మా అక్కడ మాట ఇక్కడ మాట ఎందుకు మాట్లాడిన నేనేమంటున్నాను? అయ్యో అయ్యో నేనేమంటలేను. నువ్వు మాట్లాడితే ఎట్ట పోతుంది? అది నువ్వు మాట్లాడు ఎట్లా? మరి నువ్వు మళ్ళీ మాట్లాడు. ఆయన మాట్లాడు మళ్ళీ మాట్లాడేట్టు. నా పేరు కాంచనం చంద్రకళ. నా బిడ్డ పెళ్ళి ఇప్పుడు ఏడాదిని అర్థమవుతుంది. నా బిడ్డ పెళ్ళి నేను కళ్యాణ పథకం పైసల కింద అప్లై చేసిన. మా గ్రామం గడ్డం చోటు. అతన్ని అప్లై చేస్తా అంటే నేను నమ్మి 7,000 రూపాయలు కూడా ఇచ్చిన సార్. ఇంకా ఇదివరకు ఏది కూడా లేదు. ఇప్పుడు ఏడాదిని అర్థం అయిపోతుంది. నా మనమరాలు ఇప్పుడు 7 నెలలు తగ్గమైంది. నా మనమరాలు 7 నెలలు అడిగినప్పుడల్లా ఇది వస్తుంది అది వస్తుంది. 2 రోజులు చెక్ డిస్కస్ ఇస్తారు ఇంటికి. నువ్వు ఎక్కడ పోయేది లేదు అమ్మ, నువ్వు ఎవరితో ఏం చెప్పండి అమ్మ, ఇవన్నీ అన్నాడు సార్. నేను సరే నన్ను హోటల్లో పనిచేసి బతుకుతా సార్. సీను హోటల్, గౌడ సీను హోటల్లో పనిచేసి బతుకుతా సార్. ఆత్మహత్య అంటే ఒకటి అప్పు తీసుకొచ్చి పెళ్లి చేసి వాళ్ళు కళ్యాణ పథకం పైసల కిందనే మళ్ళీ ఇచ్చిండ్రు మాకు 1,00,000 రూపాయలు. అవి ఇవి ఇంకా అసలు నెలకు 2,000 రూపాయలు. దయచేసి సార్ మీరు నన్ను కరుణించింది. నాకు భర్త లేడు, నా పిల్లలు 3 అమ్మాయిలు ఉంటారు. మీరు కరుణించి దయచేసి సార్.